హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షరా జాబ్స్ జోన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ పరిధిలో ఉన్న 4 IIITస్లోని 2024-25 అకాడమిక్ ఇయర్లో ప్రవేశాలకు గాను అఫీషియల్ ప్రెస్ నోట్ మరియు షెడ్యూల్ అయితే విడుదలైందండి. ఇక ఈ ప్రకటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. దాంతోపాటుగా 10వ తరగతిలో ఎన్ని మార్కులు ఉన్నట్లయితే మనకి ఇక్కడ ఏ క్యాంపస్లో సీట్స్ అనేవి ఏ కేటగిరీలో అంటే ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్ వారిగా ఏ క్యాంపస్లకు ఎంతెంత కట్ ఆఫ్ స్కోర్ అనేది ఉంది అనే వివరాలు అనేవి మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా ఈరోజు విడుదలైన ప్రవేశ ప్రకటన వివరాలు అనేవి తెలుసుకుందామండి. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ అడ్మిషన్ నోటిఫికేషన్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ ఆఫ్ 2024-25 2024-25 అకాడమిక్ ఇయర్కి సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంలో ప్రవేశ ప్రకటన కొరకు ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. అంటే 10th క్లాస్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఈ ప్రవేశాలకు కానీ సెలెక్ట్ అయినట్లయితే వారు 2 సంవత్సరాల ఇంటర్మీడియట్తో పాటుగా 4 సంవత్సరాల బీటెక్, మొత్తం 6 సంవత్సరాల బీటెక్ని ఇంటిగ్రేటెడ్ కోర్స్ని వారికి పూర్తి చేసుకునేందుకు గాను అవకాశం అయితే ఈ ప్రవేశ ప్రకటన ద్వారా ఎంపిక కాబడిన విద్యార్థులందరికీ కూడా కల్పించబడుతుందండి. దరఖాస్తు మాత్రము కేవలము ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న తర్వాత ఎంపిక కాబడిన విద్యార్థులకు ఏపీ రాష్ట్రంలో 4 క్యాంపస్ అయితే లొకేట్ అయి ఉన్నాయండి. నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు మరియు శ్రీకాకుళం. ఈ 4 క్యాంపస్లో వారికి సీట్ అయితే రావడం జరుగుతుందండి. సో దరఖాస్తు చేసుకునేందుకు గాను కావాల్సిన అఫీషియల్ వెబ్సైట్ www.rgukt.in. దరఖాస్తు చేసుకునేందుకు గాను ప్రారంభ తేదీ మే 8, 2024 ఉదయం 11 గంటల నుంచి దరఖాస్తు చేసుకునేందుకు ప్రారంభ తేదీగా ఇవ్వడం జరిగిందండి. ఇక 10th క్లాస్లో ఎన్ని మార్కులు ఉన్నట్లయితే అంటే ఏ కేటగిరీ వారీగా క్యాంపస్ల వారీగా ఎంతెంత కట్ ఆఫ్ స్కోర్ అనేది ఉంది అనేది మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూడబోతున్న ఈ కట్ ఆఫ్ స్కోర్ ఇదంతా కూడాను గత సంవత్సరం దండి. సో గత సంవత్సరంలో ఏ కేటగిరీ వారికి ఏ క్యాంపస్లో ఎంతవరకు ఎన్ని మార్క్స్ వరకు వాళ్ళకి ఇస్తే సీట్ అనేది కేటాయించబడిందని కానీ చూసుకున్నట్లయితే ముందుగా 10వ తరగతిలో మార్కుల ఆధారంగా ప్రవేశం కల్పించబడుతుంది. చివరి సీటు కేటాయింపు సమయంలో విద్యార్థులు కౌన్సిలింగ్ రౌండ్కి షార్ట్ లిస్ట్ అయితే చేయబడతారండి. ఇక మనం ముందుగా ఓసీ కేటగిరీ కానీ చూసుకున్నట్లయితే ఓసీ కేటగిరీ నూజివీడు క్యాంపస్లో అయితే 599 మార్క్స్ కట్ ఆఫ్ స్కోర్గా ఇవ్వడం జరిగిందండి. ఆర్కే వ్యాలీ అయితే 588, ఒంగోలు 584 మార్క్స్, శ్రీకాకుళం 583 మార్క్స్ కట్ ఆఫ్ మార్క్స్గా ఇవ్వడం జరిగిందండి. తర్వాత బీసీఏ కేటగిరీలో నూజివీడు క్యాంపస్కి 594, ఆర్కే వ్యాలీకి 584, ఒంగోలుకి 583, శ్రీకాకుళంకి 582 ఇవ్వడం జరిగిందండి. బీసీబీకి నూజివీడు క్యాంపస్కి అయితే 592 మార్క్స్ కట్ ఆఫ్ స్కోర్గా తీసుకోవడం జరిగింది. ఆర్కే వ్యాలీకి 584, ఒంగోలుకి 583, శ్రీకాకుళంకి 582 తీసుకోవడం జరిగిందండి. బీసీసీ కేటగిరీలో నూజివీడు క్యాంపస్కి 586, ఆర్కే వ్యాలీ 557, ఒంగోలు 571, శ్రీకాకుళం 549 కేటగిరీ వారీగా తీసుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ బీసీడీ కేటగిరీకి సంబంధించి నూజివీడు క్యాంపస్కి 590 మార్క్స్ అండి, ఆర్కే వ్యాలీకి 582 కట్ ఆఫ్గా ఇవ్వడం జరిగింది, ఒంగోలుకి 582 కట్ ఆఫ్, శ్రీకాకుళంకి 581 కట్ ఆఫ్గా ఇవ్వడం జరిగిందండి. ఇక నెక్స్ట్ బీసీఈ కేటగిరీ చూసుకున్నట్లయితే నూజివీడు క్యాంపస్కి 588 కట్ ఆఫ్ స్కోర్, ఆర్కే వ్యాలీకి 584 కట్ ఆఫ్ మార్క్స్ అండి, ఒంగోలుకి 582 కట్ ఆఫ్ మార్క్స్, శ్రీకాకుళంకి 578 కట్ ఆఫ్ మార్క్స్గా ఇవ్వడం జరిగింది. ఇక ఎస్సీ కేటగిరీ కానీ చూసుకున్నట్లయితే నూజివీడు క్యాంపస్కి 584 మార్క్స్ అనేవి కట్ ఆఫ్గా ఇవ్వడం జరిగింది, ఆర్కే వ్యాలీకి 576 కట్ ఆఫ్ మార్క్స్, ఒంగోలు 574 కట్ ఆఫ్ మార్క్స్, శ్రీకాకుళం 574 కట్ ఆఫ్ మార్క్స్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎస్టీ కేటగిరీలో నూజివీడు క్యాంపస్కి 575 కట్ ఆఫ్ మార్క్స్ అండి, ఆర్కే వ్యాలీ 563 కట్ ఆఫ్ మార్క్స్, ఒంగోలు 561, శ్రీకాకుళం 560 కట్ ఆఫ్ మార్క్స్గా ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కానీ చూసుకున్నట్లయితే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కేటగిరీకి సంబంధించి నూజివీడు క్యాంపస్కి 593 కట్ ఆఫ్ మార్క్స్ అండి, ఆర్కే వ్యాలీ 583 కట్ ఆఫ్ మార్క్స్, ఒంగోలు 582, శ్రీకాకుళం 581 కట్ ఆఫ్ మార్క్స్ అండి.
ఇదంతా కూడా అఫీషియల్ నోట్ అండి. అఫీషియల్‌గా మనకి ఆర్‌జీయూకేటీ వెబ్‌సైట్‌లోంచి లాస్ట్ ఇయర్ కేటగిరీ వైస్ ఉన్న మార్క్స్ స్కోర్ అయితే తీసుకొని మీకు ఇప్పుడు తెలపడం జరిగింది. ఇది కేవలం ఒక అంచనా మరియు మీకు ఒక అవగాహన కోసం మాత్రమేనండి. ఈ ఇయర్‌లో కూడా కట్ ఆఫ్ మార్క్స్ ఈ విధంగా ఉంటాయా అని అంటే మాత్రము ఎవరూ చెప్పలేము. కంప్లీట్‌గా కౌన్సిలింగ్ మరియు విద్యార్థులు ఎంపిక కాబడిన క్యాంపస్‌లో జాయిన్ అయ్యి వారి యొక్క విల్లింగ్ తెలిపినంత వరకు కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మాత్రము ఎవరు అంటే ఇంత పక్కాగా అయితే ఎవరైనా చెప్పలేము. ఇది కంప్లీట్‌గా కూడాను లాస్ట్ ఇయర్ డేటా బేసిస్ మీద ఈ విధంగా ఉండొచ్చు అని ఒక అవగాహనకి విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు ఒక అవగాహన కొరకు మాత్రమే ఇది చెప్పడం జరిగిందండి. ఈ ఇయర్ దీనికంటే ఎక్కువైనా ఉండొచ్చు, లేదంటే తక్కువైనా ఉండొచ్చండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి ట్రిపుల్ ఐటీ అడ్మిషన్ నోటిఫికేషన్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అంటే నోటిఫికేషన్ రావడం జరిగింది. దాని యొక్క వివరాలు కూడా తెలిపాను. ఇక దాంతోపాటుగా ఏ విధంగా స్కోర్ అయితే గత సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందని కూడా తెలపడం జరిగిందండి. సో ఇక దీనికి సంబంధించి ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వచ్చిన వెంటనే మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తాను ఫ్రెండ్స్. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకునేందుకు గాను మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.